మెదక్ జిల్లా రామాయపేట మండలంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి పాఠశాల గదులను పరిశీలించారు. అనంతరం సోలార్ సిస్టమ్ డిజిటల్ తరగతులు ప్రారంభించి విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పరీక్షించి విద్యార్థులకు సరైన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని జీరామ్జీ పథకంగా మార్చిందని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సర్పంచులకు సూచించారు. గ్రామ పంచాయతీలలో సర్పంచులు చేసిన బిల్లులు రాక పంచాయతీ సెక్రటరీలు పరువు పోతుందని బ్లీచింగ్ పౌడర్ కి, లైట్లకి, రిపేర్ కి ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ 2 లక్షల దాకా ఖర్చు పెట్టుకుంటే భారత ప్రభుత్వం 1250 కోట్లు ఇప్పటికే జాతీయ ఉపాధి హామీ పథకం కింద పంపిస్తే ఇవాళ దాకా ఏం చేయాలో అర్థం కాక ఖాళీ కూర్చొని నిన్నగాక మన గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టారు. నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ మిత్రులందరికీ కూడా సర్పంచులు అంటేనే పార్టీ రహితంగా ఎన్నుకోబడతారు. గ్రామం బాగుండాలని కోరుకునేటోళ్ళు, గ్రామ ప్రథమ పౌరులు కాబట్టి పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి దయచేసి మీ గ్రామానికి కావాల్సినటువంటి సీసీ రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడీలు, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, స్కూల్ కిచెన్ షెడ్లు మీ ఊరికి ఏం అవసరమో దయచేసి మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ చట్టంలో మార్పులు తెచ్చింది. ఇంతకుముందు ఢిల్లీలో ఇది కట్టురు అంటే అదే కట్టాలి. ఇప్పుడు అట్లా కాదు, సర్పంచ్ గారు గ్రామ సభ పెట్టి ఆ గ్రామానికి ఏం అవసరం ఉంటే ఆ రకంగా మార్పులు చేర్పులు చేసుకుని పల్లెల్ని బాగు చేయాలనేటువంటి లక్ష్యంతో నాడు గాంధీజీ గారు చనిపోతూ బుల్లెట్ తాకిన తర్వాత మాట్లాడినటువంటి మాట హే రామ్. గాంధీజీ సమాధి మీద ఉంటది హే రామ్ అనేటువంటి పదం. గాంధీజీ బతికి ఉన్నప్పుడు కలలు కన్నాడు, భారతదేశంలో రామరాజ్యం రావాలని కలలు కన్నాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం బీబీజీ రామ్జీ అంటే అలా రాముడు కనబడుతుండు, రాముడు అంటే ఏదో బీజేపీ అని భయపడుతున్నారు.